ఈ విధంగా బోర్డర్ ని మార్చడం జరిగింది. ఇది భద్రాచలం టౌన్. ఈ భద్రాచలం మటుకు తెలంగాణ అంతర్భాగంగా ఉంచడం జరిగింది. గోదావరి రివర్ ఇంకా కిందకి వస్తే ఇక్కడ మీకు గమనిస్తే ఇది పాపికొండలు 55 కిలోమీటర్ల నిడివిగల ఈ పాపికొండ గుండా ద్వారా ప్రవేశిస్తూ దానికి గేట్వే ప్రాజెక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఇప్పుడు ఎగ్జిక్యూషన్ లో ఉన్నదో దీనికి నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ కూడా 2016-4 బిల్లులో ఇవ్వడం జరిగింది. ఈ పోలవరం ప్రాజెక్ట్ జీడబ్ల్యూటీ అవార్డు ప్రకారంగా చూసినా టిఎస్సి అప్రూవల్స్ ఇచ్చిన అనుగుణంగా కూడా చూసినా కానీ పోలవరం ప్రాజెక్ట్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 484.5 టీఎంసీలకు మించి నీరు వాడడానికి వీల్లేదు. దే కెన్ ఓన్లీ డ్రా వాటర్ అప్ టు మాక్సిమం లిమిట్ ఆఫ్ 484.5 టీఎంసీ. దీని దిగువన పోలవరం ప్రాజెక్ట్ మనకి చాలా ఏళ్లు పడుతుందని అప్పుడు ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలోనే ఒక 4 స్కీమ్స్ ని టేకప్ చేయడం జరిగింది. ఒకటేమో పుష్కర, వెంకటనాగారం, తడిపుడి అండ్ చాగల్నాడు. టు రీప్ ది ఎర్లీ బెనిఫిట్స్ as part of the పోలవరం ప్రాజెక్ట్ ఈ టెంపరీ స్కీమ్స్ గా వీటిని తీసుకొని సిడబ్ల్యూసి నుంచి కూడా అప్రూవల్స్ తీసుకున్నారు. కానీ దానిలో పొందుపరిచిన విషయం ఏంటంటే ఎప్పుడైతే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయి బెనిఫిట్స్ ని కనుక సమకూర్చేది మొదలైన ఎడల ఈ 4 ప్రాజెక్ట్స్ కూడా అబాండన్ చేయవలసినదే. అది పొందుపరుస్తూనే ఈ ప్రాజెక్ట్ క్లియరెన్స్ కూడా ఇచ్చి ఉన్నారు. ఇవే కాకుండా ఇక్కడ మీకు ఇది చింతల్పూడి అనేది ఒకటి ఫ్లడ్ ఫ్లోస్ మీద టేకప్ చేసిన స్కీమ్. ఈ చింతల్పూడి వచ్చి నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్లో వేసే కార్యక్రమంగా ఏపీ చేపడుతున్నది. కింద దిగువన వస్తే మనకి సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్. ఈ బ్యారేజ్ స్టోరేజ్ కెపాసిటీ 4 టీఎంసీలు. దీని నుంచి కూడా 223 టీఎంసీల యూటిలైజేషన్ కి క్లియరెన్సెస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. కానీ ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే ఈ 220 టీఎంసీలు కూడా పోలవరంలో ఇచ్చిన 484.5 టీఎంసీలో అంతర్భాగమే. సో పోలవరం అండ్ కాటన్ బ్యారేజ్ ఈ రెండిటి ధవళేశ్వరం బ్యారేజ్ ఇది ఈ రెండిటికి కలిపి 484.5 టీఎంసీ మించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ డ్రా చేయకూడదు. సౌత్ అదర్ కాటన్ బ్యారేజ్ కింద చూస్తే మనకి రాజమండ్రి దిగువన నేను ఇందాక చెప్పినట్టుగా 3 పాయలుగా ఇది చీలి అది విడిపోయి సముద్రంలో పోయి గోదావరి కలుస్తుంది. ఇట్లా ఉన్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా పోలవరం నుంచి ఆల్రెడీ ఒక ఆర్ఎంసీ కెనాల్ పోలవరం భాగంగా ప్రకాశం బ్యారేజ్ కి తీసుకువెళ్లి ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా డెల్టా కొరకు ఒక 80 టీఎంసీల మేర ఆల్రెడీ ఏదైతే ఉందో ఉండంగా కూడా కొత్తగా ప్రతిపాదించారు ఈ పోలవరం బనకచెర్ల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని. 484 టీఎంసీలకు మించి ఒక చుక్క నీరు కూడా డ్రా చేయడానికి వీల్లేదు అని అవార్డు పరంగా కానీ టిఎస్సి ఇచ్చిన క్లియరెన్స్ పరంగానే నిర్దేశించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పోలవరం బనకచెర్ల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ని తీసుకోవడం జరిగింది. అందుకోసమని మనం అభ్యంతరం చెప్తూ గౌరవనీయులు మంత్రివర్యులు చెప్పినట్టుగా నిన్న దాంట్లో కూడా ఆ ప్రాజెక్ట్ ని నిలుపుదల చేయించి ప్రపోజల్స్ ని తిరిగి పంపించడం జరిగింది. నెక్స్ట్ ఒకసారి you want to show on the Google map? Yes, sir. Google map. Quickly, just in 2 minutes. Yes, sir. Okay. సో ఇందాక నేను వివరించినట్టుగా గోదావరి మనకి మహారాష్ట్రలో వెలిసి మొట్టమొదటి డ్యామ్ వాళ్ళది మేజర్ డ్యామ్ గంగాపూర్ డ్యామ్, దిగువన జేక్వాడి డ్యామ్ చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్. మహారాష్ట్ర స్టేట్ లో 100 టీఎంసీ యూటిలైజేషన్ తోట టేకప్ చేయబడింది. దాని దిగువన అది నాసిక్ జిల్లాలో నుంచి ప్రవహిస్తూ మనకి నాందేడ్ జిల్లాలో ఎంటర్ అయి నాందేడ్ జిల్లాలో విష్ణుపురి డ్యామ్ అని చెప్పి ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. ఇది లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. దాని ద్వారా 12.3 టీఎంసీ యూటిలైజేషన్స్ మహారాష్ట్ర టేకప్ చేస్తుంది. అది ఎస్ఆర్ఎస్పిలో వచ్చి మన ఎంటర్ అయినాక ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ మన గేట్వే ప్రాజెక్ట్. కానీ దీని ఎగువనే విత్ ఇన్ ది క్యాచ్మెంట్ ఆఫ్ ది ఎస్ఆర్ఎస్పి ఎఫ్ఆర్ఎల్ సబ్మెర్జెన్స్ క్యాచ్మెంట్ లోనే బాబ్లీ బ్యారేజ్ అని చెప్పి 2004లో రూపకల్పన చేసి మహారాష్ట్ర టేకప్ జరిగింది బాబ్లీ బ్యారేజ్ ప్రాజెక్టు.
దాని దిగున మీకు ఇందాక చెప్పిన సదర్మట్ బ్యారేజ్, దాని కింద మనకి వస్తే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి దిగున మనం తీసుకొస్తే ప్రాణహిత రివర్ మీద తుమ్మిడిహెట్టి, ఇది ప్రాణహిత రివర్ నుంచి తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు, అది బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవల్ల ప్రాజెక్ట్ అంతర్భాగంగా మనం తీసుకొచ్చి మన కాళేశ్వరం దగ్గర వచ్చి కలుస్తుంది మెయిన్ రివర్ గోదావరి. అక్కడి నుంచి దిగువన మనకు చూస్తే సమ్మక్క సాగర్ ప్రాజెక్ట్, దాని ఎగువన జీసీఆర్ డిఎల్ఐఎస్, మళ్ళీ కింద తీసుకొస్తే టర్మినల్ ప్రాజెక్ట్ కింద మనకి సీతమ్మ సాగర్ బ్యారేజ్, సీతారామ లిఫ్టిగేషన్, దాని ఎగువన మనకి కనిపిస్తుంది. ఇక్కడ మీరు గమనిస్తే కింద తీసుకొచ్చి ఎంట్రీ ప్రాజెక్ట్ ఫర్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్ట్. ఈ పోలవరం ప్రాజెక్ట్ లో మీకు హెడ్ వర్క్స్ గురించి ఒకే ఒక వాక్యంలో చూపిస్తాను. ఇది మన మెయిన్ ప్రాజెక్ట్ స్పిల్వే. ఈ స్పిల్వే ఎగువన ఒక ఆఫ్టేక్ రెగ్యులేటర్, ఆ రెగ్యులేటర్ ద్వారా మనకి అక్కడి నుంచి 2 ట్విన్ టనల్స్, ఇది చాలా ముఖ్యం. ఈ 2 ట్విన్ టనల్స్ కూడా ఒక్కొక్క టనల్ కెపాసిటీ 20,000 క్యూసెక్స్ కి వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. అవార్డు ప్రకారంగా టిఎసి ఇచ్చిన క్లియరెన్స్ ప్రకారంగా వాళ్ళు ఏపీ రాష్ట్రం 11,000కు మించి డైవర్ట్ చేయడానికి వీల్లేదు. కానీ ముందు నుంచే వాళ్ళు టనల్స్ ని 20,000 క్యూసెక్స్ ద్వారా కన్స్ట్రక్షన్ చేస్తూ ఇక్కడ మనకి ఎగ్జిట్ పాయింట్ కనిపిస్తుంది. దాని దిగువన మనకి 2వ టన్నల్, ఇది 2వ లెంగ్త్ ఫేజ్ లో ఇక్కడ మనకి ఆర్ఎంసి ఆఫ్టేక్ రెగ్యులేటర్, పోలవరం ఆల్రెడీ ఆఫ్టేక్ రెగ్యులేటర్. ఇక్కడ మనకి నేను ఇందాక చెప్పినట్టుగా ఇది ఆర్ఎంసి కెనాల్. ఈ ఆర్ఎంసి కెనాల్ 11,500 క్యూసెక్స్ మించి తోడేదానికి వీలు లేదు. కానీ 17,500 క్యూసెక్స్ కి ఈ కెనాల్ నిర్మాణం చేశారు. దీని తర్వాత భాగం పోలవరం మర్గచెర్ల అనేది విభాగం మై కొలీగ్ తర్వాత మీకు వివరిస్తారు. ఇది మొత్తం ప్రాజెక్ట్స్ సమూలంగా చెప్పవలసిన విషయాలు. థ్యాంక్ యూ సార్. ఓకే ప్రొఫెసర్, థ్యాంక్ యూ. ఇప్పుడు మిత్రులందరికీ నేను ఒక